నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గుడివాడ రిటర్నింగ్ అధికారి వివాదాస్పదం అవుతున్నారు. వైకాపాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ తెరపైకి మనకి కథనాలు వస్తున్నాయి. మరి ఈ రకంగా ఉన్నట్లయితే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవు అనేటువంటి అనుమానం కూడా చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ ఏఎస్ రావు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. గుడివాడ రిటర్నింగ్ అధికారి పద్మావతిపై ఇప్పుడు ఆవిడ పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి. వైకాపాకు చాలా అనుకూలంగా ఆవిడ వర్క్ చేస్తున్నారు అని. మరి ఇలా ఆవిడ వ్యవహరిస్తున్నట్లయితే ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దాని గురించి మీరు ఏమంటారు? సౌజన్య గారు, ముఖ్యంగా ఎన్నికలలో ప్రజలు వచ్చి ఎన్నికల పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేయడం ఒక పర్వం అయితే, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం మళ్ళీ ఇంకో ఎత్తు అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే అధికారులు ఏదో విధంగా అధికార పార్టీ నాయకులతోటి ట్రాన్స్ఫర్ చేయించుకొని వాళ్ళతో లబ్ధి పొంది వాళ్ళు కనుసంధాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ ఎన్నికల సమయంలో ఒకవైపు పోలీసులు గాంజాయి అమ్మే వాళ్ళని కూడా రక్షిస్తుంది. వీళ్ళేమో బార్లు కానివ్వండి, రికార్డింగ్ డ్యాన్సులు, రకరకాల అసాంఘిక కార్యక్రమాలకు అక్కడ కొనసాగిస్తుంటే దానికి పర్మిషన్లు యథేచ్ఛగా ఇచ్చేస్తున్నారు. అదే కాకుండా ఇసుక తవ్వకాలు హైదరాబాద్లో ఉంటూ ముఖ్యమంత్రి బంధువులు అని చెప్పించుకుంటూ అక్కడ 100 ఎకరాలు ఇసుక తవ్వేసుకుంటున్నారు, ఇసుక దొంగతనం చేస్తున్నారు. అలాంటి ఇసుక వ్యాపారాలు, ఇసుక మాఫియా నడుస్తుందని చెప్పేసి పదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు, నియోజకవర్గం చెందిన నాయకులు, అదేగాక జిల్లా నాయకులు కూడా ఎన్ని మాటలు రకరకాల కంప్లైంట్లు ఇచ్చినా ఈ ఆర్డీఓ పద్మావతి గారు అసలు నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అసలు స్పందించడట్లేదు. దీనికి కారణం ఏంటంటే వైసీపీ కోవట్, ఖచ్చితంగా వైసీపీ కోవట్. ఇలాంటి వ్యక్తుల్ని ఒక రిటర్నింగ్ అధికారిగా పెట్టి ఒక నియోజకవర్గంలో, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, ప్రజాస్వామ్యంలో ఒక భాగం అది, కీలకమైనటువంటి పర్వం అది ఈ యొక్క ఎన్నికలు అనేది. అలాంటి ఏమంటారు మహోన్నతమైన కార్యక్రమం అనొచ్చు, లేకుంటే ఒక అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం అనొచ్చు. అంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ యొక్క పర్వాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ అంటే అదొక గౌరవప్రదం. అలాంటి రిటర్నింగ్ ఆఫీసర్కి ఈ యొక్క ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు, ఎన్నికల కోడ్ స్టార్ట్ అయ్యి ఎన్నికలు అయిపోయి రిజల్ట్ అనౌన్స్ చేసి సర్టిఫికేట్ ఇచ్చేంత వరకు కూడా వీళ్ళకి సర్వ అధికారాలు ఉంటాయి, వీళ్ళకు ఉన్నటువంటి పవర్స్ ఉంటాయి. అలాంటి ప్రివిలేజీలు ఎంజాయ్ చేసుకుంటూ, అలాంటి ప్రివిలేజ్ ఉన్నటువంటి స్థానంలో కూర్చొని ఇలాంటి సిగ్గుమాల పనులు చేస్తే ఈ యొక్క అలా కూర్చున్నటువంటి కుర్చీకి, అలా స్థానానికి, అలా ఉద్యోగానికి కూడా ఇది సిగ్గుచేటు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండ్రు. ఇప్పుడు చూడండి, కొడాలి నాని గుడివాడ నియోజకవర్గానికి వస్తే, కొడాలి నాని రకరకాల ఇసుక దందాలు, అసాంఘిక కార్యక్రమాలు, ఈ బార్లు, పబ్బులు, రికార్డింగ్ డ్యాన్స్లను అనేకమైనటువంటి ఇల్లీగల్గా అక్కడ నెలకొన్నది. ఇల్లీగల్గా ఫంక్షన్ హాల్స్ కానీ, భూ కబ్జాలు కానీ, రివర్ బెడ్లు కబ్జాలు కానీ అవన్నీ చేస్తున్నాడు. ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎవడు అడ్డు తిరిగితే, ఎవరు ప్రశ్నిస్తే వాని మీద భౌతికంగా దాడి చేయడం జరుగుతుంది, గుండాయిజం నడుస్తుంది. అయినప్పటికీ కూడా వీరోచితంగా పోరాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్డీఓ కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరకు ఒక కంప్లైంట్ కూడా ఆమె నమోదు చేసుకోలేదు, స్పందించే దాఖలాలు లేవు. అలాంటి విషయం అక్కడ. ఎందుకంటే దీనికి క్లియర్గా ఏమర్థం అవుతుంది, అక్కడ ప్రజాస్వామ్యం అనేది గుడివాడ నియోజకవర్గంలో లేదు. ఒకవైపు పూర్తి ఆంధ్రప్రదేశ్లో లేదు, మరీ ఎక్కువ అంటే గుడివాడ నియోజకవర్గంలో అసలు బయట నుంచి అధికారులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవడు అక్కడ స్పందించే పరిస్థితి లేదు. ఆ విధంగా నడుస్తుంది. ఇంకోటి, గుడివాడ మున్సిపాలిటీ నుంచి అద్దెకు తీసుకున్నటువంటి భవనాలు, ఆ భవనాలు పైన వస్తున్నటువంటి భవనాల నుంచి వస్తున్నటువంటి ఇన్కమ్, ఆదాయము అనేది ఖచ్చితంగా మీ అఫిడవిట్లో పొందుపరచాలి. కొడాలి నాని దాన్ని పొందుపరచలేదు. ఓకే, ప్రజాస్వామ్యంలో ఒక హక్కు, ఒక ప్రతిపక్ష నాయకుడు కానీ ఇంకో వేరే క్యాండిడేట్ కానివ్వండి, ఆ ఫైల్ చేసినటువంటి అఫిడవిట్లో ఎన్నికల కమిషన్ ఎందుకు ఇంత పారదర్శకత చేస్తుంది? క్యాండిడేట్ ఈరోజు అఫిడవిట్ దాఖలు చేయగానే సాయంకాలం కల్లా దాన్ని అప్లోడ్ చేస్తుంది పబ్లిక్ డొమైన్లో. ఎందుకంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో. అదేవిధంగా నీ మీద ఉన్నటువంటి నేర చరిత్ర, నీ మీద ఉన్నటువంటి కేసులు పెండింగ్లు, నీకు శిక్ష పడ్డటువంటి మొత్తం నీ నేర చరిత్ర మొత్తం 3 సార్లు ప్రముఖ పేపర్లలో యాడ్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి నిబంధన కూడా పెట్టింది. ఎందుకు? మేము ఎన్నుకోబోతున్నటువంటి ప్రజాప్రతినిధి మంచివాడా, దొంగనా, దోపిడీదారుడా, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డా
ఆయన నేర చరిత్ర ఏ విధంగా ఉన్నదనేది ప్రజలకు ఒక అవగాహన తెలపడానికి, ప్రజలకు ఒక అవగాహన తీసుకురావడానికి ఎన్నికల కమిషన్ చేసిన విషయం. ఏ విషయం దాచినా కానీ దాంట్లో పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 ప్రకారంగా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ రూల్ బుక్ అనుసారంగా దాని ప్రకారంగా ఖచ్చితంగా మీకున్నటువంటి ఆస్తులు, మీకున్నటువంటి ఆదాయం కానీ, మీకున్నటువంటి మీపై ఉన్నటువంటి అభియోగాలు, కేసులు, మీకైనా పడ్డటువంటి శిక్ష, లేకుంటే శిక్ష అనుభవించిన ఏ విధమైన నేర చరిత్ర ఉన్నా ఖచ్చితంగా మీ ఎన్నికల నామినేషన్లో అఫిడవిట్లో పొందుపరచాలా. ఏ విషయం కూడా మీరు పొందుపరచకపోతే, ఈవెన్ మీ వయసు కూడా తప్పు రాయకపోయినా మీ యొక్క నామినేషన్ అనేది తిరస్కరించబడుతుంది. ఇది ఎన్నికల నియమావళిలో ఉన్నటువంటి రూల్స్ ఇవి. దీని అన్నిటి కూడా పక్కకు పెట్టి, ఇవన్నీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా, ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తున్నా, నేను ఆమోదిస్తున్నా ఆయన నామినేషన్ని, మీకేమైనా అభ్యంతరం ఉంటే పోయి ఎన్నికల కమిషన్ కలవండి అని చెప్పేసి ఇలా ఎరగంటగా సమాధానం ఇవ్వడం ఒక అధికారికి కరెక్ట్ సూట్ కాదు. రేపు రానున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఆ తర్వాత ఆమె కథ ఏమవుతుంది? అప్పుడు ఎక్కడ ముఖం వైకుంటుంది ఆమె? అధికారులు అనేది నాయకులు, పార్టీలు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. అధికారులు అక్కడే ఉంటారు. అధికారులు నిష్పక్షపాతంగా ఒక పార్టీకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ పనిచేసే అవసరం లేదు. వాళ్ళ పరిధి ఎంత ఉందో వాళ్ళ పరిధిలో ఏదైతే విషయం వస్తుందో దాని ప్రకారంగా వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది. అది మర్చిపోయి వీళ్ళు కూడా ఒక వైకాపా కార్యకర్తల్లాగా, వైకాపా అనుకూలంగా, వాళ్ళ యొక్క సానుకూలంగా, వాళ్ళకి అభిమానులుగా, జగన్మోహన్ రెడ్డి అభిమానులుగా మారితే ఖచ్చితంగా దానిపైన న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఇలాంటి భ్రష్టు పట్టిన అధికారులని ఖచ్చితంగా వెలుగులోకి తీసుకొస్తాం. రేపు రానున్న కాలంలో వీళ్ళ భర్తం పడతాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ గుడివాడకి అసలు పోస్టింగ్ ఇచ్చిందే కొడాలి నాని కాబట్టి ఆయన పైన స్వామి భక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఓ పద్మావతి అని కూడా ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. ఎందుకంటే వాస్తవం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏవైతే ఉన్నాయి ఆరోపణలు అన్ని పద్మావతి పైన ఉన్నాయి కాబట్టి ఈసీ ఆవిడపైన ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చా? అసలు ఏమంటారు? ఈసీ కూడా కంప్లైంట్ ఇస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఒక రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత వాళ్ళు విధుల్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు రిటర్నింగ్ అధికారిని మార్చే అవకాశం అంతగా ఉండదు అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ కూడా ట్రై చేస్తున్నారు మన తెలుగుదేశం నాయకులందరూ కూడా. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా సంప్రదిస్తున్నారు. ఇమీడియట్లీ ఆమెను మార్చమని చెప్పి కూడా డిమాండ్ పెడుతున్నారు. ఒకవేళ ఆమెను మార్చితే ఇట్లా ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఎవరైనా చూస్తారో చూడాలా. ఎందుకంటే ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ అధికారి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అదే జరిగినాయి. ఏ ఆర్డీఓని, ఏ ఎంఆర్ఓని వీళ్ళకి దోచుకోనికే, కబ్జా చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఆర్డీఓలను ఏరికోరి, ఎంఆర్ఓలను ఏరికోరి తీసుకొని పోస్టింగ్లు ఇప్పించుకున్నారు. ఇది మనం గత 5 సంవత్సరాల చూస్తూనే ఉన్నాం. దాని పరిణామం ఇది. సో మరి గుడివాడ రిటర్నింగ్ ఆఫీసర్ పద్మావతి పైన చర్యలు తీసుకుంటారా లేకపోతే ఏంటి? ఒకవేళ ఇప్పుడు ఏదైతే ఆవిడ చేస్తున్నారో, స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు అంటున్నారు, అదే కనుక ప్రదర్శించినట్లయితే మరి గుడివాడలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవనేటువంటిది ఒక ఆరోపణ. చూద్దామండి మరి ఏం జరుగుతుంది ఏంటి అని. నిష్పక్షపాతంగా అధికారులు వివరించకున్నా ప్రజలు వివరిస్తున్నారు. ప్రజలకు తెలిసింది, ప్రజలకు దుర్మార్గులని ప్రజల్లో తెలిపోయింది. ఖచ్చితంగా కొడాలి నాని ఓడిపోబోతున్నాడు. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఇలాంటి అధికారుల పనంతా వాళ్ళ భర్తం పట్టడం ఖాయం. సో మరి గుడివాడ రిటర్నింగ్ ఆఫీసర్ పద్మావతి పైన చర్యలు తీసుకుంటారా లేకపోతే ఏంటి? ఒకవేళ ఇప్పుడు ఏదైతే ఆవిడ చేస్తున్నారో, స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు అంటున్నారు, అదే కనుక ప్రదర్శించినట్లయితే మరి గుడివాడలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవనేటువంటిది ఒక ఆరోపణ. చూద్దామండి మరి ఏం జరుగుతుంది ఏంటి అని. నిష్పక్షపాతంగా అధికారులు వివరించకున్నా ప్రజలు వివరిస్తున్నారు. ప్రజలకు తెలిసింది, ప్రజలకు దుర్మార్గులని ప్రజల్లో తెలిపోయింది. ఖచ్చితంగా కొడాలి నాని ఓడిపోబోతున్నాడు. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఇలాంటి అధికారుల పనంతా వాళ్ళ భర్తం పట్టడం ఖాయం. చూద్దామండి అసలు ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ.